ఎలియాస్ ప్రియా, ఎలియాస్ నిమ్రా, ఎలియాస్ క్రిస్టీనా. ఎన్నెన్నో పేర్లు, ఎన్నెన్నో మోసాలు. నీ క్రైమ్స్ కంటే నీ క్రైమ్ స్టైల్సే బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. చిన్నగా ఉన్నప్పుడు అందరి పేరెంట్స్లా మా పేరెంట్స్ కూడా లవ్ ఆన్ మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ అన్నారు. అంటే మనకు ఎంత ఉంటే అందులోనే హ్యాపీగా ఉండాలి అని చెప్పి. అదంతా నేను నమ్మను సార్. నిజానికి ల్యాక్ ఆఫ్ మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. ఈ దునియాలో డబ్బు ఉంటేనే మనిషికి విలువ, అదెంత ఎక్కువ ఉంటే అంత విలువ. అది నాకు కాలేజ్లోనే అర్థమైపోయింది. అరే ఈసారి దింద్రా, అసలు పాస్ అవుతానన్న నమ్మకం కూడా లేదు. నా అది రా భయ్. రే ఈసారి 90% రాకపోతే మా డాడీ చంపేస్తారా? అసలు పాస్ అవుతామో లేదో డౌట్ ఉంటే నీకు 90% కావాల్సి వచ్చిందా? ఏం చేద్దాం? ఏదో ఒకటి ఆలోచిద్దాం, ఏం చేస్తాం? హలో రే, చెప్పినా కదా పైసా తగ్గించేదే లేదు. అన్ని సబ్జెక్టులు క్లియర్ కావాలంటే ఈ మాత్రం పెట్టాలి. అయినా అందులో నాకేం మిగలదు, ఆ కరెక్షన్ చేసేటోడికే ఇవ్వాలి నేను. సరే 5,000. ఏంది? మావి కూడా కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. అవునా? ఏ కాలేజ్ మీరు? రమణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్. ఓ ఆ కాలేజా? కొంచెం ఖర్చు ఎక్కువైతుంది. ఎంత? సబ్జెక్ట్కి 5,000. సబ్జెక్ట్కి 5,000? అక్క 2 days టైం ఇస్తే ఆ పార్టీకి వాల్యుయేషన్ రిజల్ట్స్ వస్తాయి తమ్మి, నీ ఇష్టం. ఒక 2 hours తెచ్చిస్తాం. మీరు ఇక్కడ సరే, ఇంతకు ఎన్ని సబ్జెక్ట్స్? 4. నావి 3. సరే జల్దీ రండి, లేట్ చేస్తే మీ ఫేటే మారిపోతుంది. సరే. అరే జల్దీ నడవరా. ఎర్రి పప్పలు. 3, 4, 5, 6, 7. రే అడుగురా. పాస్ అయిపోతాం కదా? ఆహా, అయిపోతారు. ఓకే అక్క, కాల్ చేస్తా. ఓకే యా. చదువుకునే స్టూడెంట్స్ని ఎలా మోసం చేయాలనిపించింది? చదువుకోకుండా పేరెంట్స్ని మోసం చేయాలని వాళ్ళకి ఎలా అనిపించిందో అలానే. అయినా ఇదంతా మోసం కాదు సార్. అక్కడ ఉండే సిచ్యుయేషన్ని మనకు తగ్గట్టు క్యాష్ చేసుకోవడం అంతే. అయినా నాకు కాకపోయినా ఎవరికొకరికి ఇచ్చేటోలే వాళ్ళు. చదువుకునే వాళ్ళనే కాదు, చదువు అయిపోయిన కూడా వదలలేదు నువ్వు. వా. హలో ఎవ్రీవన్, సో వెల్కమ్ టు అలేఖ్య గ్రూప్. మాకు దిల్సుఖ్ నగర్, కుక్కట్పల్లి అండ్ బెంగళూరులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది చాలా ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యి జాబ్ రాని వాళ్ళు ఉన్నారు. బట్ డోంట్ వరీ, వీ హ్యావ్ సాయి విత్ అస్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ. మీకు కోర్స్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ ఆస్క్ హిమ్ ఆఫ్టర్ ద సెషన్. అండ్ మేము అన్ని ఇన్స్టిట్యూట్స్లో ఎక్కువ ఛార్జ్ చేయం, just 30,000 and 4 months training. And we have tie up with the top MNCs, level 5, level 3 companies. సో మీరు మా దగ్గర కోర్స్ తీసుకుంటే మీకు ప్లేస్మెంట్లో జాబ్ పక్కా. వినరా? అయితే ఇది వినండి. అన్ని ఇన్స్టిట్యూట్లో చెప్పే సొల్లే అనుకుంటున్నారేమో, కానీ ఏ ఇన్స్టిట్యూట్లో చెప్పండి నేను చెప్తున్నా. ఒకవేళ మీకు మా ప్లేస్మెంట్లో జాబ్ రాకపోతే ఇమీడియట్ రీఫండ్ చేస్తాం. ఎస్, మీరు విన్నది కరెక్టే. హౌ అబౌట్ దాట్? ఒకవేళ మీకు జాబ్ రాకపోతే మేము ఇమీడియట్ రీఫండ్ చేస్తాం. ఎందుకంటే యువర్ సక్సెస్ లీడ్ టు అవర్ సక్సెస్. సో ఈ బ్రాంచ్లో ఫస్ట్ బ్యాచ్ మీదే కాబట్టి ఓన్లీ లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి, 30 స్టూడెంట్స్కి మాత్రమే. సో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు అడ్వాన్స్ అక్కడ కట్టొచ్చు. ఓకే, సీ యూ గైస్. మేడం ఇంకా ఇన్స్టిట్యూట్ ఓపెన్ అవ్వలేదా? భయ్యా ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఓపెన్ అవ్వలేదు. రోజుకి 100 ఓపెన్ అవుతుంటే క్లోజ్ అవుతుంటాయి భయ్యా, ఎవరికి తెలుసు? ఏంటి జాబ్ ఇప్పిస్తామంటే వెనక ముందు ఆలోచించకుండా అంతమంది వచ్చారా? ఏంటి బాస్, సిటీకి కొత్త? ఒక్కసారి అమీర్పేట్కి వెళ్ళి చూడండి ఎంతమంది జాబుల కోసం ఎన్ని ఇన్స్టిట్యూట్లో చుట్టూ తిరుగుతూ ఉంటారో. అయినా 4 సంవత్సరాలు కష్టపడి ఫీజు కట్టి చదివితే రాని జాబ్ 4 నెలలు చదివితే వస్తుందా? జస్ట్ థింక్ యా హౌ. ఎందుకు 1000కి ఎంత ఇస్తా అంటూ? రే నువ్వేం ఎక్కువ మాట్లాడకు, నేను హ్యాండిల్ సరే చేస్తాను. సరే. అన్న నమస్తే అన్న. తీసుకొచ్చారా? అన్న కొంచెం ఆలోచించవచ్చు కదా. ముందే చెప్పిన ఈడికొచ్చినాక ఈ బేరాలు పెట్టొద్దని. 900 ఇస్తా అని చెప్పిన కదా. అయినా నోట్లో మార్చడం ఎంత కష్టమో తెలుసా బయట? అంటే ఇంట్లో వాళ్ళకి బాగాలేదన్నా. ఇంట్లో బాగాలేదు, నా కొంట్లో బాగాలేదు. ఈ డైలాగ్ నా దగ్గర చెప్పకండి. కావాలంటే తీసుకోండి, లేకపోతే నడవండి. సరే అన్న, గుస్సాగాకు, తీసుకోండి.